అనగనగా ఓ అడవి. అందులో ఓ దుప్పి. ఓ రోజు గడ్డి మేస్తూ మేస్తూ చాలా దూరం వెళ్ళింది. ఇంతలో వాన పడింది. పక్కనే ఉన్న గుహలోకి వెళ్లి తలదాచుకుంది. కాసేపటికి వర్షం తగ్గింది. ఇక బయటకు వద్దాం అనుకునేంతలో గుహవైపు వస్తున్న పెద్ద పులి కనబడింది. ఒక్కసారిగా దుప్పి భయపడింకాని చీకాటివల్ల తాను పెద్ద పులికి కనబడే అవకాశం లేదనే ఆలోచన రాగానే కాస్త స్థిమితపడింది. కాని ప్రమాదం మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. పెద్దపులి ఏ క్షణంలో అయినా గుహ లోపలకు వచ్చేయొచ్చు. తానేమో బయటకు పరిగెత్తుకెళ్లి పారిపోయే అవకాశం లేదు. వెంటనే మెరుపులాంటి ఆలోచన రావడంతో ఆ పెద్దపులి వచ్చే సమయం అయింది. నిశ్శబ్దంగా ఉండు. అది రాగానే మన ముగ్గురం ఒకేసారి దాడి చేద్దాం. ముందే చెబుతున్నా. దాని గుండెకాయ మాత్రం నాకే. ఇప్పటికి 99 పులుల గుండెలు తిన్నా. ఇదొక్కటి తింటే 100 అవుతాయి అని దుప్పి గంభీరంగా గొంతు మార్చి మాట్లాడింది. పెద్దపులికి ఏమీ అర్థం కాలేదు. తనకన్నా ఏవో పెద్ద జంతువులు గుహలోకి దూరి ఉంటాయనుకుని భయపడింది. ఇక ఇక్కడ ఎక్కువ సమయం ఉండటం మంచిది కాదని పరిగెత్తింది. దానికి కాస్త దూరంలో తోడేలు కనిపించింది. ఎందుకు పరిగెడుతున్నావు అని పులిని అడిగింది. అది విన్న విషయం చెప్పింది. పద. వెళ్ళి చూద్దాం అని అంది తోడేలు. పులి భయంగానే ఒప్పుకుంది. గుహలో నుంచి దుప్పి బయటకు వద్దాం అనుకునేంతలోనే దానికి ఈసారి తోడేలు, పెద్దపులి కనిపించాయి. మరోసారి గొంతు మార్చి పెద్దపులి వచ్చేలా లేదు కాని. ఈలోపు ఏదైనా తోడేలు దొరుకుతుందేమో వెళ్ళి చూసేస్తా. మీ ఇద్దరు మాత్రం ఇక్కడే ఉండండి. ఈరోజు మనం పులి, తోడేలు మాంసాలతో విందు భోజనం చేసుకోవాల్సిందే అని గంభీరంగా అంది దుప్పి. అంతే. తోడేలు ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరిగెత్తబోయింది. ఈ కంగారులో అది పెద్ద పులిని ఢీకొట్టింది. ఒక్కసారిగా పులికూడా ఉలిక్కిపడి కిందపడింది. వెంటనే పైకి లేచి ఈసారి మరింత వేగంగా పరుగుపెట్టి పారిపోయింది. తోడేలు దాన్ని అనుసరించింది. బతుకు జీవుడా అనుకుంటూ దుప్పి గుహనుంచి బయటకు వచ్చి మరో దిక్కుకు వేగంగా పరిగెత్తి తన ప్రాణాలు దక్కించుకుంది. ఇంకెప్పుడూ ఆ గుహవైపు వెళ్లే సాహసం చేయలేదు.